Good afternoon, children. How are you? I feel very happy we met again through these online classes. Please follow the COVID instructions, children. Please wear mask. Wash your hands with soap. Use sanitizer. And please maintain 6 feet distance when you talk with others. Okay, children? Dear children, in the previous classes, we discussed about parts of speech. So, before that, I sing a song for you. Okay, are you ready to listen that? Okay, thank you. Maybe so many colors, maybe so many languages, maybe so many dialects, maybe so many hundred of garden goddesses. I love my India, I love my India, I love my India, I love my India. Maybe some are homeless, maybe some are corrupt, maybe some are too jobless, maybe some are conflicts. I love my India, I love my India, I love my India, I love my India. We are just loving, we are so caring, we will share our happiness. I love my India, I love my India, I love my India, I love my India. Okay, children, how is it? Okay, now we are going to our lesson, parts of speech. Already we discussed about parts of speech. How many parts of speech we have? 8. Noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, interjection. Okay? So, already we discussed about noun, pronoun, verb and adjective. Today, we are going to discuss about preposition and adverb. Okay? Are you ready to learn that? Okay, children. Write down in your notebooks. Preposition. What is preposition? A preposition is used before noun, pronoun, adjective or verb to show place, direction or time in a sentence. Okay, children? Preposition అనేది noun, pronoun, adjective or verb వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియజెప్తుంది. సో ప్రిపోజిషన్ అనేది రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి విషయాన్ని గాని సంబంధాన్ని గాని మనకి తెలియజెప్తుంది. ఓకే, డియర్ చిల్డ్రన్, హియర్ 3 means before.
ప్రిపోజిషన్. ప్రిపోజిషన్. పొజిషన్ మీన్స్ ప్లేస్. ప్రిపోజిషన్ అంటే ముందు. ప్రీ మీన్స్ ముందు. బిఫోర్ మీన్స్ ఉన్నది లేక ఉంచబడినది. ఉన్నది ఆర్ ఉంచబడినది. ప్రీ బిఫోర్ ముందు. పొజిషన్ ప్లేస్ ఉంచబడినది ఉంచబడినది లేదా ఉన్నది. ప్రిపోజిషన్ మీన్స్ ముందు ఉంచబడినది. దేని ముందు ఉంచబడినది? ఒక వస్తువు ముందు. నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ యాడ్జెక్టివ్ ఆర్ వర్బ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటి ముందు ఉంచబడినటువంటి ఒక వస్తువుకి, ఒక రెండు వస్తువుల మధ్య, రెండు విషయాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియజేసేటటువంటిదే ప్రిపోజిషన్. హియర్ ఫర్ ఎగ్జాంపుల్ a book, table. Observe here. ఈ సెంటెన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే a book, table. సో book, table అంటే దాంట్లో మనకి ఈ సెంటెన్స్ లో చూసినట్లయితే ఏదో లోపించినట్లుగా మనకి అనిపిస్తూ ఉంది కదా. సో ఈ బుక్ కి టేబుల్ కి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజెప్పేటటువంటిదే ప్రిపోజిషన్. సో ఇక్కడ మనము ఏమి ఉంచాలి అంటే ఇక్కడ ఆన్ ఆర్ ఇన్. ఓకే, ఆన్. ఓకే, a book on the table. a book on the table. బుక్ ఎక్కడ ఉంచబడింది? టేబుల్ పైన ఉంచబడినది. సో ఇక్కడ మనకి ఏంటి, రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి ఇక్కడ ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. ఓకే డియర్ చిల్డ్రన్. సో ఈ ప్రిపోజిషన్ లో మనకి నంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ వి హావ్. మనకి ఇన్, ఆన్, ఎట్, అబౌట్, టు, ఫర్, ఫ్రమ్, అవుట్. సో ఇలా మనకి చాలా రకాలైనటువంటి ప్రిపోజిషన్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఈ ప్రిపోజిషన్ ని మనము ముఖ్యంగా ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ప్లేస్, డైరెక్షన్, and time. Okay dear children, place, direction, time. Place, direction and time వీటి గురించి చెప్పుకునేటప్పుడు మనము ఈ ప్రిపోజిషన్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ప్రిపోజిషన్ అనేది ఈ ఇన్, ఎస్పెషల్లీ ఇన్, ఆన్, ఎట్, ఈ త్రీ ప్రిపోజిషన్ ని మనము ఉపయోగించేటప్పుడు వాటి యొక్క ఆవశ్యకతను బట్టి, వాటి యొక్క అంటే ఆ సెంటెన్స్ యొక్క ఆవశ్యకతను బట్టి, ఆ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ని బట్టి మనం దాన్ని ఉపయోగించుకోవడం అనేది జాగ్రత్తగా గమనించుకుంటూ చేయాలన్నమాట. సో హియర్ ఫస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్లేస్ అండ్ డైరెక్షన్. సో ప్లేస్ అండ్ డైరెక్షన్స్ కి ముందు ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేస్తాము, ఎలా ఉపయోగిస్తాము అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇన్. ఇన్ అంటే ఏమని చెప్పుకుంటున్నాం మనం? ఇన్ అంటే తెలుగులో లో, లోపల. ఓకే, ఇన్ అనే దాన్ని మనము లో, లోపల అని వాడేటప్పుడు మనము ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే a pen is in my pocket. Pen is in my pocket. A pen is in my pocket. పెన్ ఎక్కడ ఉంది? నా పాకెట్లో ఉంచబడినది. నెక్స్ట్ అదే మనము గమనించినట్లయితే
అతను ఎక్కడ కూర్చొని ఉన్నారు? కారు లోపల కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ మనకి కారు ఇన్ అంటే ఏంటి? ఆ కారు అనే వెహికల్ మనకి కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేయబడినటువంటి వాహనం. కాబట్టి అతను ఎక్కడ కూర్చొని ఉన్నారు? కారు లోపల కూర్చొని ఉన్నారు. నెక్స్ట్, a dog is in my garden. సో మనము ఈ డయాగ్రామ్ ని గమనించినట్లయితే ఇన్ లోపల అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది. నెక్స్ట్, he lives in India. In India. Okay dear children, observe here. He lives in India. So అతను ఇండియాలో నివసిస్తూ ఉన్నాడు. సో ఇండియా అనేది కంట్రీ మనకి. సో నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి పాయింట్ ని రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్స్. పెద్ద పెద్ద కంట్రీస్, పెద్ద పెద్ద సిటీస్ కి ముందు, బిగ్ సిటీస్ కి బిఫోర్ and countries before, states and big towns. Countries, big cities, states and big towns before we use in. Countries దేశాల ముందు గాని, రాష్ట్రాల ముందు గాని, పెద్ద పెద్ద పట్టణాల ముందు గాని, పెద్ద పెద్ద నగరాల ముందు గాని. సో మనము వాడేటప్పుడు ఇన్ అనేది ఉపయోగిస్తాము. మై కజిన్ లివ్స్ ఇన్ ఆస్ట్రేలియా. మై కజిన్ లివ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఎక్కడ నివసిస్తున్నారు మా కజిన్? ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉన్నారు. సో రిమెంబర్ దట్ చిల్డ్రన్ అండ్ రైట్ డౌన్ దిస్ పాయింట్. బిఫోర్ కంట్రీస్, స్టేట్స్, బిగ్ సిటీస్ అండ్ బిగ్ టౌన్స్ వి యూస్ ఇన్. సో దీంట్లో మనము ఎప్పుడు కూడాను ఈ ఇన్ యూజ్ చేసేటప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా, ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా అని చెప్పేసి మనలో మనమే తర్జన భర్జనలు అవుతూ ఉంటాం కదా. సో కానీ ఈ ఒక్క చిన్న పాయింట్ మీరు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఇన్ అనేది మనము ఈజీగా ఇక్కడ ఉపయోగించవచ్చు. నెక్స్ట్, డియర్ చిల్డ్రన్, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్స్. At. అంటే మనము తెలుగులో వద్ద, వద్ద. Dear children, observe this diagram. At, వద్ద. It means వద్ద. వద్ద అంటే దగ్గర, ఒక ప్రదేశం దగ్గర. సో ఎట్ అనే ప్రిపోజిషన్ మనము ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అంటే ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఎట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. పర్టికులర్, ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్ ప్లేస్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ ఎట్ని మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్, డియర్ చిల్డ్రన్, చిన్న పట్టణాలు, గ్రామాలు, విలేజెస్. వన్ ఆఫ్ ద స్పెసిఫిక్ ప్లేస్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం గురించి మనం చెప్పుకునేటప్పుడు కూడాను ఈ ఎట్ని యూజ్ చేయడం అనేది, ఎట్ అనేటటువంటి ప్రిపోజిషన్ని మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ సాట్ ఎట్ ద డస్క్. Write down in your notebooks, children. She sat at the desk. Okay? Here, at అనేది ఆమె ఎక్కడ కూర్చొని ఉంది? డెస్క్ వద్ద కూర్చొని ఉంది. She sat at the desk. He stand at the door. He stand at the door. Where he is standing? Stand at the door.
for you at KGBV school. At KGBV school. ఓకే, ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను నేను మీకోసము? KGBV స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ we are met at railway station. We are met at railway station. Okay dear children, ఇలా మనము చెప్పుకుంటూ పోతే so many examples we have. He is waiting for you at the hotel. తను నీ కోసం హోటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. Your father is waiting at the gate. మీ ఫాదర్ నీ కోసం గేటు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇలా మనం ఎట్ దగ్గర ఈ ని యూజ్ చేసేటప్పుడు మనము సమ్ టైమ్స్ ఏజ్ చెప్పేటప్పుడు కూడా ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. జస్ట్ రిమెంబర్ దట్ షీ డైడ్ ఎట్ 32 years old. అంటే ఆమె 32 సంవత్సరాల వయసు దగ్గర చనిపోయింది. అంటే ఏంటి, ఆమె వయసు అక్కడ మనకి ఈ వయసు దగ్గర చనిపోయింది అని చెప్పేసి తన యొక్క ఏజ్ని మనము అలా చెప్పడానికి, అంటే ఎట్ ద ఏజ్ షీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 32 years old. 32 సంవత్సరాల వయసు వద్ద తను చనిపోవడం అనేది జరిగింది. ఐ మీట్ యూ ఎట్ ద రైల్వే స్టేషన్. నేను నిన్ను రైల్వే స్టేషన్ దగ్గర కలుసుకుంటాను. సో ఇలా డియర్ చిల్డ్రన్, ఎగ్జాక్ట్ ప్లేస్, స్పెసిఫిక్ ప్లేస్, పర్టిక్యులర్ ప్లేస్, ప్రత్యేకమైనటువంటి ప్రదేశం గురించి మనము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని, స్థలాన్ని గురించి మనము చెప్పేటప్పుడు ఎట్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డియర్ చిల్డ్రన్, మనము స్మాల్ విలేజెస్. ఐఎమ్ లివింగ్ ఎట్ రాజుపాలెం, చిన్న గ్రామం. ఓకే, లివింగ్ ఎట్ నేను నివసిస్తూ ఉంటాను. ఎక్కడ? రాజుపాలెం వద్ద, రాజుపాలెం దగ్గర. సో అంటే చిన్న విలేజెస్ గురించి చెప్పుకునేటప్పుడు విలేజెస్లో ఉన్నటువంటి చిన్న చిన్న మనకి టెంపుల్స్ కానీ మనకి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా. సో అలాగా మనం ఆ ప్రదేశం గురించి పర్టికులర్గా చెప్పుకునేటప్పుడు స్పెషల్లీ మనం ఎట్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డియర్ చిల్డ్రన్, ఆఫ్టర్ దిస్ మనకి ఇప్పుడు ఇన్ అయిపోయింది, ఎట్ అయిపోయింది. అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే సో మెనీ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్. చాలా ఎగ్జాంపుల్స్ అనేవి మనకి వస్తాయి. కానీ ఇక్కడ మీకు అర్థం అవడం కోసము ఆ లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆన్. ఆన్ అంటే పైన కదా, పైన. సో దీని డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మనకి పైన ఇది సర్ఫేస్, ఉపరితలము అంటాం కదా. సో అది అన్నమాట. ఆన్ అనేది మనం ఎప్పుడు కూడాను పైన అనేటటువంటి ప్రిపోజిషన్ని, అంటే పైన అనేటటువంటి పదాన్ని ఉపయోగించి చెప్పేటప్పుడు ఈ ఆన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, the book on the table. So on the book on the table. Book ఎక్కడ ఉంది? సో book table. సో book కి టేబుల్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనకి on అనేటటువంటి ప్రిపోజిషన్ మనకి తెలియజేయడం అనేది జరుగుతోంది. The book on the table. The book on the table. బుక్కు టేబుల్ పైన ఉన్నది. నెక్స్ట్, the cat on the wall. The
ఉపయోగిస్తామో అది ప్రెపోజిషన్ కి ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఆబ్జెక్ట్ ఇవన్నీ మీకు తెలియాలి అంటే హయ్యర్ క్లాసెస్ 8th క్లాస్ 9th క్లాస్ అలా వెళ్ళే కొద్దీ ఇంకా మీకు డీటెయిల్ గా తెలియడం అనేది జరుగుతుంది. సో ద క్యాట్ ఆన్ ద వాల్, క్యాట్ ఎక్కడ ఉంది? ఆన్ ద వాల్. సో ద bird on the branch. So dear children, the bird on the branch, పక్షి ఎక్కడ ఉంది? చెట్టు కొమ్మ పైన ఉన్నది. సో ఇలాగ మనము చెప్పుకుంటూ పోతే చూడండి, సర్ఫేస్ ఉపరితలము. సో a duster on the book. ఓకే, ఆన్ సర్ఫేస్ ఉపరితలం మీద ఉన్నటువంటి ఏ వస్తువు గురించి అయినా సరే మనం చెప్పుకునేటప్పుడు ఈ ఆన్ అనేటటువంటి ప్రెపోజిషన్ ని మనము ప్లేస్ అండ్ డైరెక్షన్ గురించి అంటే ప్లేస్ అండ్ డైరెక్షన్ గురించి చెప్పేటటువంటి సెంటెన్సెస్ వాడేటటువంటి సెంటెన్సెస్ అప్పుడు మాత్రమే మనము ఈ ప్రెపోజిషన్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది డియర్ చిల్డ్రన్. నెక్స్ట్ ఇలాగ మనము నెక్స్ట్ చూసినట్లయితే అబౌవ్. సో ఇప్పుడు ఆన్ చెప్పాను కదా, అబౌవ్. అబౌవ్ అంటే మనకి తెలుగులో ఏమంటాము? అబౌవ్ అంటే పైన, అంటే కొంత ఎత్తులో. అబౌవ్ పైన. ఓకే, సో అంటే a limited height, కొంత హైట్ లో. a fan hangs above my head, పైన. ఓకే చిల్డ్రన్, పైన అంటే కొంత ఎత్తులో, అంటే మినిమం హైట్. కొంత ఎత్తులో మనము కొంత ఎత్తులో ఉన్నటువంటి దాని గురించి చెప్పుకునేటప్పుడు మనము అబవ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ద ఫ్యాన్ హ్యాంగ్స్ above my head. Example, the fan hangs above my head. Okay, here above అంటే కొంత ఎత్తులో ఉంది. ఫ్యాన్ అనేది ఎక్కడ ఉంది? నా తలకి పై భాగంలో ఉంది. The tree branches above my head. Okay, here observe children, above అనేది కొంత ఎత్తులో ఉన్నప్పుడు వాడేటప్పుడు, కొంత ఎత్తులో ఉన్నప్పుడు చెప్పేటప్పుడు మనం above అనేది ఉపయోగిస్తాం. Observe here, the book is above my head. Okay, next, the duster is above the book. అంటే కొంత ఎత్తులో, ఒక పరిమాణం అంటే కొంత ఎత్తులో మాత్రమే ఉన్నప్పుడు మనం చెప్పుకునేటప్పుడు అబవ్ అనేటటువంటి ప్రెపోజిషన్ ని మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఓవర్. సో ఓవర్ అంటే తెలుగులో మనం ఓవర్ అంటే ఏమని చెప్పుకుంటాము? ఓవర్ అంటే చాలా పైన, చాలా ఎత్తులో. ఎత్తులో అంటే ఏంటి? అంటే పైన, చాలా పైన. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ద బర్డ్స్ ఫ్లై ఓవర్ అవర్ స్కూల్ బిల్డింగ్. అబ్జర్వ్ హియర్ చిల్డ్రన్, ద బర్డ్స్ ఫ్లై ఓవర్ అవర్ స్కూల్ బిల్డింగ్. Okay, observe here, the fan hangs above my head. అంటే కొంత ఎత్తులో ఎగురుతూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే the birds fly over our school building. అంటే మన స్కూల్ బిల్డింగ్ పై నుంచి ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అంటే ఏంటి? చాలా ఎత్తులో అవి ఎగురుతూ ఉన్నాయి అని చెప్పేసి అర్థం అన్నమాట. సో హియర్ above అంటేనేమో మనకి కొంత, ఒక పరిమాణంలో ఉన్నటువంటి ఎత్తులో అని,
మాట్లాడుకునేటప్పుడు ఈ విధమైనటువంటి ప్రెపోజిషన్స్ని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మనకి బిట్వీన్, సో మనకి ఈ ప్రెపోజిషన్స్ అనేవి చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ ప్రెపోజిషన్స్ వీ హ్యావ్. బట్ నేను మీకు మీ 7th స్టాండర్డ్కి తగినట్లుగా కొన్ని మాత్రమే చెప్తూ ఉన్నానన్నమాట. సో బిట్వీన్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఓకే రెండు వస్తువుల మధ్యన. ఓకే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమాంగ్, అమాంగ్ అంటే కొన్ని వస్తువుల మధ్యన. Observe here children. Write down these diagrams in your notebooks. Between, between అంటే రెండు వస్తువుల మధ్య. So this chalk is between two fingers. ఈ chalk piece అనేది ఎక్కడ ఉంది? piece of chalk అనేది మనకి between two fingers. Between two fingers అంటే ఏదైనా సరే రెండు వస్తువుల మధ్య ఉన్నప్పుడు, ఏదైనా సరే రెండు వస్తువుల మధ్య ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడుకునేటప్పుడు, డిస్కస్ చేసుకునేటప్పుడు we use between. Okay, Grishma sat between the two girls. Okay, Grishma ఇద్దరు అమ్మాయిల మధ్యన కూర్చొని ఉన్నది. సో నెక్స్ట్ among, among అంటే కొన్ని వస్తువుల మధ్యన, కొంతమంది మధ్యన. సో అంటే మధ్యలో ఉండడం, చుట్టూ మనకి ఏమైనా వస్తువులు కానీ పర్సన్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ the wolf among the sheep. wolf ఎక్కడ ఉంది? తోడేలు ఎక్కడ ఉంది? గొర్రెల మధ్యన ఉన్నది. the wolf among the sheep. okay, next another example, Pooja sat between 10 girls. sorry, among the 10 girls. సో పూజ ఎక్కడ కూర్చుని ఉన్నది? among 10 girls. 10 girls 10 మంది అమ్మాయిల మధ్యలో పూజ అనేటటువంటి అమ్మాయి కూర్చుని ఉన్నది. సో బిట్వీన్ అంటే ఏదైనా సరే రెండు వస్తువుల మధ్య, రెండు అంటే ఏదైనా వస్తువులు కానీ పర్సన్స్ కానీ ఏదైనా కావచ్చు, టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్ మధ్య ఉన్నప్పుడు మనం చెప్పుకునేటప్పుడు బిట్వీన్ అనేటటువంటి ప్రెపోజిషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎమాంగ్ అనేటటువంటి ప్రెపోజిషన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే సమ్ ఆఫ్, కొంతమంది ఒక గుంపుగా ఉన్నప్పుడు. ద కౌ, ద స్నేక్ బిట్వీన్ ద కౌస్ అంటే పాము ఆవుల మధ్యలో ఉన్నది. ఓకేనా? ద బాల్ బిట్వీన్ ద డస్క్స్, బాల్ డస్కుల మధ్యలో ఉన్నది. సో ఇలాగా కొన్ని వస్తువుల మధ్య చెప్పుకునేటప్పుడేమో మనం ఎమాంగ్ అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్ రెండు వస్తువుల మధ్య మాత్రమే ఉన్నప్పుడు మనం చెప్పుకునేటప్పుడు బిట్వీన్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్, హియర్ అనదర్ ప్రిపోజిషన్స్ వి హావ్. అంటే ఇవేంటి అంటే మనకి బాగా కాన్ఫ్లిక్ట్ కి గురి చేస్తాయి అన్నమాట. బిట్వీన్ ఏంటి, అమాంగ్ ఏంటి. సో మనకి రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది తెలియకపోతే చాలా, బిట్వీన్ అమాంగ్ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తెలియకపోతే మనము చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అలాంగ్ అండ్ అక్రాస్. అలాంగ్ కూడా. సో అలాంగ్ కూడా లైక్ imagine this is beach. The two boys walking along the beach. ఇద్దరు బాయ్స్ కూడా ఎక్కడ నడుస్తూ ఉన్నారు? బీచ్ లో గుండా, బీచ్ నుంచి బీచ్ మీదుగా నడుస్తూ ఉన్నారు. The two girls along the garden. ఇద్దరు అమ్మాయిలు గార్డెన్ లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో along means దాని గుండా, దాని కూడా అంటే దానిలో నుంచి అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ అక్రాస్. అక్రాస్, అక్రాస్ అంటే అడ్డంగా. సో అంటే లైక్ ఇది రోడ్ అంటే అక్రాస్ మధ్యలో నుంచి, అడ్డంగా మధ్యలో నుంచి వెళ్ళడాన్ని మనము అక్రాస్ అని చెప్పేసి అంటాము. సో అక్రాస్, ద గర్ల్ అక్రాస్ ద రోడ్ టు క్యాచ్ ద లిటిల్ బాయ్. The girl across the girl ran across the road to catch the little boy. ఈ అమ్మాయి ఆ చిన్న బాబుని పట్టుకోవడం కోసం రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది. నెక్స్ట్ మనం ఇంకా తీసుకున్నట్లయితే సరద్దర్ కాటన్ built a bridge across the గోదావరి. సో సరద్దర్ కాటన్ గోదావరి నది మీద అడ్డంగా
భాగంగా మనకి బ్రిడ్జిని నిర్మించడం అనేది జరిగింది. సో డియర్ చిల్డ్రన్, అలాంగ్ అండ్ అక్రాస్. సో మనకి రెండింటి డిఫరెన్స్ అనేది తెలియాలి. నెక్స్ట్ ఇన్ అండ్ ఇంటూకి డిఫరెన్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇన్. సో ఇన్ అంటే ఏమని చెప్పాను ఇందాక నేను? ఇన్ అంటే లోపల. ఓకే, షీ ఈజ్ ఇన్ హర్ హౌస్. ఆమె ఇంట్లో ఉన్నది. సో ఇంట్లో ఉన్నది లోపల ఇన్ అనేది కదా. నెక్స్ట్ అదే ఇంటూ తీసుకున్నట్లయితే షీ ఈజ్ వాకింగ్ ఇంటూ హర్ హౌస్. షీ ఈజ్ వాకింగ్ ఇంటూ హర్ హౌస్ అంటే కదులుతూ వెళ్తూ ఉంది. ఇంటూ కదలిక కలిగి ఉండడం. ఇన్ అంటేనేమో కదలిక లేకుండా ఉండడం, అంటే కదలిక లేకుండా అక్కడ ఏమైనా కావచ్చు. ఆమె షీ ఈజ్ ఇన్ హర్ హౌస్ అంటే ఆమె ఇంట్లో ఉండి కూర్చుని. నెక్స్ట్ ఇంటూ అంటే కదలిక కలిగి ఉండడము. షీ ఈజ్ వాకింగ్ ఇంటూ హర్ హౌస్, నడుచుకుంటూ వెళ్తూ ఉంది. సో నెక్స్ట్ ఇంటూ అనేది మనకి ఇంకొక విధంగా కూడా వస్తుంది. ఓకే, he is jump into the dog jump into the river. The dog jump into the river అంటే రివర్ లోకి దూకింది. I jump into the river to swim. నేను నదిలోకి దూకాను. ఎందుకు? to swim. into అంటే లోపలికి. ఇన్ అంటే లోపల. ఇంటూ అంటే దాని లోపలికి. ఓకే, ఓకే చిల్డ్రన్, నౌ we have discussed about preposition of time. Preposition of time. Okay, preposition of time అంటే preposition time ని అంటే టైం ని గురించి చెప్పుకునేటప్పుడు మనము prepositions ని ఎలా యూస్ చేస్తాము అనేది ఇప్పుడు నేను. సో preposition of time. సో preposition of time ఇందాక మనము చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాము? ప్లేస్ అండ్ డైరెక్షన్ ని చెప్పుకునేటప్పుడు, ప్లేస్ అండ్ డైరెక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు మనము ఉపయోగించేటటువంటి ప్రిపోజిషన్స్ ఎలా వాడాలి అంటే రెండు వస్తువుల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ సంబంధాన్ని అంటే బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని విషయాన్ని తెలియజేయడానికి ఉపయోగించేటటువంటిది ప్రిపోజిషన్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిపోజిషన్ ఆఫ్ టైంని గురించి చెప్పుకునేటప్పుడు కూడా ఈ ప్రిపోజిషన్ మనం ఉపయోగించడం అనేది చేస్తూ ఉంటాం. హియర్ ఆల్సో వి యూస్ ఎట్, ఆన్, ఇన్. సో ప్లేస్ అండ్ డైరెక్షన్లో కూడా మనకి ఎట్, ఆన్, ఇన్ అనే వచ్చాయి. బట్ హియర్ మనము ఇవి వాడేటప్పుడు చాలా రకాలుగా మనము పొరపడుతూ ఉంటాం అనమాట, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. సో రైట్ డౌన్ దిస్ డయాగ్రామ్ ఇన్ యువర్ నోట్బుక్స్ చిల్డ్రన్. మనము క్లాక్లో కానీ క్యాలెండర్లో కానీ ఉన్నటువంటి టైంని గురించి చెప్పుకునేటప్పుడు ఈ ప్రిపోజిషన్ ఆఫ్ టైంని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎట్ అనేది మనకి దేనిని సూచిస్తుంది? a specific point of time. a specific point of time సంక్షిప్త సమయం అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది ఈ టైం ఈ సమయానికి అని చెప్పేటప్పుడు మనము ఎట్ అనేది ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, he wake up at 6 a.m. He wake up at 6 a.m. Next, I go to school at I go to school at 9 a.m. So
మనము ఎట్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆన్. ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ ని మనము టైం గురించి చెప్పేటప్పుడు డేస్ అండ్ డేట్స్ బిఫోర్ మనం ఈ ఆన్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. డేస్ ఆన్ మండే కదా. ఎగ్జాంపుల్ ఆన్ మండే. సో ఆన్ మండే, ఆన్ మండే అంటే మండే కరెక్ట్గా ఆ రోజున ఆన్ మండే. లేదా నెక్స్ట్ డేట్స్ బిఫోర్ అని అన్నాం కదా మనము. ఆన్ 6th ఫిబ్రవరి, ఆన్ 6th మార్చ్, ఆన్ 6th మార్చ్, on his birthday, on his birthday, on Republic Day. సో ఇలాగ మనము ఆన్ అనేది she met you on Monday. ఆమె నిన్ను మండే కలుస్తుంది. or she met you on 6th March. 6th మార్చ్న కలుస్తుంది. సో ఇలాగ మనము టైం, డేస్ అండ్ డేట్స్ అంటే డే రోజు, డేట్స్ తారీఖు, తేదీ, తేదీల ముందు కానీ రోజుల ముందు కానీ మనము అంటే ఈ డే అండ్ డేట్స్ బిఫోర్ మనము ఆన్ ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇన్. ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ ని మనము టైం గురించి చెప్పుకునేటప్పుడు ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే మంత్స్ ఆన్. ఐ విల్ మీట్ యు ఆన్ మండే. ఆన్ మండే రోజు మొత్తంలో ఎప్పుడైనా కావచ్చు. మండే కలుస్తాను అంటే మండే కలుస్తాను నేను నిన్ను అని చెప్పేసి. నెక్స్ట్ ఐ విల్ మీట్ హిమ్ ఆన్ హిస్ బర్త్డే. నేను తన బర్త్డే రోజు తనని కలుస్తాను. అది ఆ బర్త్డే రోజు ఏ రోజైనా కావచ్చు. Here children observe at specific time అంటే ఎప్పుడైనా అంటే కరెక్ట్గా అదే టైంలో అంటే 6 గంటలకి 9 o'clock అంటే స్పెసిఫిక్ టైం ఎగ్జాక్ట్గా అదే టైంలో జరిగేటప్పుడు మనం ఎట్ అనేటటువంటి ప్రిపోజిషన్ని టైంకి బిఫోర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆ డే మొత్తంలో ఎప్పుడైనా కావచ్చు అనుకుంటే మనము ఆన్ అనేది యూజ్ చేస్తాము. అబ్జర్వ్ హియర్ ఎట్ ఈజ్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఆన్ డేస్ అండ్ డేట్స్ రోజులకు ముందు, తేదీలకు ముందు. సో రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్ దిస్ డయాగ్రామ్ చిల్డ్రన్. నెక్స్ట్ ఇన్ అనేది మనము మంత్స్, బిఫోర్ సీజన్స్, బిఫోర్ ఇయర్స్ అండ్ బిఫోర్ సెంచరీస్. ఓకే చిల్డ్రన్, బిఫోర్ మంత్స్, బిఫోర్ సీజన్స్, బిఫోర్ ఇయర్స్ అండ్ బిఫోర్ సెంచరీస్. వాటికి ముందు మనము ఈ ఇన్ అనేది ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బోర్న్ ఇన్ 1988. నేను 1988లో పుట్టాను. సో 1988 అనేది మనకి ఇయర్. ఓకే, ఇయర్కి బిఫోర్ మనం ఏం యూజ్ చేసాము? ఇన్. నెక్స్ట్ ఐ షల్ గో టు షిమ్లా ఇన్ సమ్మర్. ఐ షల్ గో టు షిమ్లా ఇన్ సమ్మర్. నేను సమ్మర్లో షిమ్లాకి వెళ్తాను. సో సీజన్. ఓకే, నెక్స్ట్ మనకి అలాగ తీసుకున్నట్లయితే మనకి సో మెనీ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్. ఇన్ ఐ షల్ గో టు మై హోమ్ టౌన్ ఇన్ సమ్మర్. సో మన ఓన్ సెంటెన్సెస్లో కూడా ఈ ప్రిపోజిషన్ ఆఫ్ టైంని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది డయాగ్రామ్ని కనుక మనము మనసులో పెట్టుకున్నట్లయితే, గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా వీటిని అటెంప్ట్ చేయొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిల్డ్రన్. ప్రిపోజిషన్ ప్రీ, బిఫోర్, ప్లేస్, ఉన్నది, ఉంచబడినది. A preposition used before a noun, pronoun, adjective or verb to show place, direction or time in a sentence. So dear children, preposition వాక్యంలోని noun, pronoun, adjective or verb నకు గల సంబంధాన్ని, రిలేషన్ని తెలియజేస్తుంది.
సో దేనికైతే బిఫోర్ ప్రిపోజిషన్ ఉంటుందో అది ఆ ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ అవుతుంది. ప్రిపోజిషన్ రెండు వస్తువుల లేదా రెండు విషయాల మధ్య సంబంధమును తెలియజేస్తుంది. టూ థింగ్స్ ఆర్ పర్సన్స్, మనకి రెండు విషయాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదాన్ని ప్రిపోజిషన్ అంటాము. సో ప్రిపోజిషన్ని ప్లేస్ అండ్ డైరెక్షన్లో ఎలా ఉపయోగిస్తాము, టైంలో ఉన్నప్పుడు ఎలా ఉపయోగిస్తాము. సో ప్లేస్ అండ్ డైరెక్షన్లో చూసినట్లయితే ఇన్ అనేది సో ఒక ప్రదేశాన్ని గురించి మనం చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బిగ్ అంటే కంట్రీస్ బిఫోర్, స్టేట్స్ బిఫోర్, బిగ్ సిటీస్ అండ్ బిగ్ టౌన్స్ బిఫోర్ వి యూస్ ఇన్. సో అదే ప్రిపోజిషన్ని మనము టైంలోకి వచ్చి చూసుకున్నట్లయితే బిఫోర్ మంత్స్, ఇయర్స్, సెంచరీస్ అండ్ సీజన్స్కి బిఫోరు ఇన్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జూన్, ఇన్ 2003, ఇన్ 1999, ఇన్ ద నెక్స్ట్ సెంచరీ, లైక్ దట్. అట్ ద సేమ్ టైం ఎట్, దగ్గర. సో స్పెసిఫిక్ ప్లేస్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎట్ని ప్లేస్ ఆఫ్ డైరెక్షన్లో మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎట్ ద బస్ స్టాప్, ఎట్ ద డోర్, ఎట్ ద హోటల్, at the college, at the school. సో లైక్ అదే ఎట్ అనేటటువంటి ప్రిపోజిషన్ని మనం టైంలో చూసినట్లయితే స్పెసిఫిక్ టైం, ఎగ్జాక్ట్ టైం గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ ఎట్ అనేటటువంటి ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఎట్ 10 AM, ఎట్ ఆఫ్టర్నూన్, ఎట్ నైట్, ఎట్ లంచ్. నెక్స్ట్ చిల్డ్రన్ ఆన్. ఆన్ అంటే సర్ఫేస్, మీద, పైన. సో ఆన్ ద టేబుల్ మీద, ఆన్ ద ట్రీ మీద, ఆన్ ద బస్, ఆన్ ద వాల్, ఆన్ ద కార్పెట్. అంటే సర్ఫేస్ మీద ఉన్నప్పుడు మనం ప్లేస్ ఆఫ్ డైరెక్షన్లో చెప్పేటప్పుడు ఆన్ని ఇలా ఉపయోగిస్తాం. అదే టైంకి వచ్చినప్పుడు మనము ఆన్ మండే, ఆన్ 6th March, ఆన్ రిపబ్లిక్ డే, ఆన్ మై బర్త్డే. అంటే ఇక్కడ ఏంటి, ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా కావచ్చు అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇలాగ ఆన్ని ఉపయోగించడం అనేది టైమ్ ఆఫ్ ప్రిపోజిషన్లో మనకి జరుగుతుంది. డియర్ చిల్డ్రన్, వీ హ్యావ్ సమ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ హియర్. అంటే నేను చెప్పాను కదా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి మనం చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉంటాయన్నమాట. మనకి చాలా క్లాసెస్ కావాల్సి ఉంటుంది. సో అందుకని మనము యూజువల్గా ఉపయోగించేటటువంటి ప్రిపోజిషన్స్ని 7th క్లాస్ స్టాండర్డ్స్లో మీకు ఉపయోగపడేటటువంటి ప్రిపోజిషన్స్ కొన్నింటిని నేను ఇక్కడ చార్ట్ మీద మీకోసము టీఎల్ఎంగా తీసుకొచ్చాను. అబవ్ అంటే కొంత ఎత్తులో ఉన్నటువంటి. ద ఫోటో ఫ్రేమ్ హ్యాంగ్స్ అబవ్ మై హెడ్. నెక్స్ట్ ఓవర్, చాలా ఎత్తులో. ద బోర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్. నెక్స్ట్ అండర్, క్రింద. అంటే a cat is under the wall, a cat is under the chair, or the ball is under the stone. సో అంటే క్రింద ఉన్నది అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రింద ఇంకొక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, వస్తువు కింద ఆర్ థింగ్ ఏదైనా ఉన్నప్పుడు చెప్పేటప్పుడు మనము ఈ అండర్ అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్ బిట్వీన్. సో ఏదైనా సరే 2 persons మధ్య కానీ 2 things మధ్య కానీ ఉన్నటువంటి ఒక వస్తువు గురించి మనం చెప్పుకునేటప్పుడు, ఒక విషయం గురించి మనం చెప్పుకునేటప్పుడు బిట్వీన్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీష్మ స్టాండ్ బిట్వీన్ సీత అండ్ గీత. రాజు హౌస్ ఈస్ బిట్వీన్ 2 roads. నెక్స్ట్ అమాంగ్ అంటే చాలా వస్తువుల మధ్యన, చాలా వ్యక్తుల మధ్యన అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. దెర్ ఈజ్ ఎ టేబుల్ అమాంగ్ ద చైర్స్ అంటే చైర్స్ మధ్యలో ఒక టేబుల్ ఉన్నది. దెర్ ఈజ్ ఎ స్నేక్ అమాంగ్ ద కౌస్ మధ్యలో స్నేక్ ఉన్నది. నెక్స్ట్ అరౌండ్ అంటే మనకు తెలుసు కదా, చుట్టూ చుట్టడం. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. నెక్స్ట్ ద క్యాట్ మూవ్స్ అరౌండ్ మై హౌస్. నెక్స్ట్ బిహైండ్, వెనుక. సో బిహైండ్ అంటే వెనుక. మై హౌస్ ఈజ్ బిహైండ్ ద టెంపుల్. మై బైక్ ఈజ్ బిహైండ్ ద ట్రీ. నెక్స్ట్ ఆఫ్టర్, తర్వాత. మై హౌస్ ఈజ్ ఆఫ్టర్ ద టెంపుల్. ఐ వాంట్ టు టాక్ టు యూ ఆఫ్టర్ ద క్లాస్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత నేను నీతో మాట్లాడతాను అని. నెక్స్ట్ బై. మై హౌస్ ఈజ్ బై ద టెంపుల్ అంటే పక్కన ఉన్నది. రామ కిల్డ్ బై రావణ. సో రావణుడు రాముని చేత చంపబడెను. నెక్స్ట్ అలాంగ్ కూడా
అడ్డంగా, మధ్యగా. She ran across the road to catch the boy. Surrender Cotton built a bridge across the Godavari. Next, through, ద్వారా అంటే దాని ద్వారా అని చెప్పేసి మీనింగ్ అన్నమాట. We learn online classes through our phone, our cell phone, through the phone. Next, municipality water supplies through pipelines. Okay children, next into. He came into the room. The tiger is going into a den. The dog jumped into the canal. Next, upon, meedaku, paiki. Monkey is jumping upon the tree. The tiger jumped upon the horse. Jumped upon the horse అంటే గుర్రము నడిపేటటువంటి వ్యక్తి గుర్రము పైకి ఎక్కి కూర్చున్నాడు. నెక్స్ట్, విత్ అంటే తో. I am cutting vegetables with knife. సో నేను వెజిటబుల్స్ నైఫ్తో కట్ చేస్తాను. I am playing games with my friends. నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఆటలు ఆడతాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, క్లాక్లో ఉన్నటువంటి టైం కానీ క్యాలెండర్లో ఉన్నటువంటి టైంని కానీ మనం చెప్పుకోవడానికి ఉపయోగించేటప్పుడు ఈ ప్రిపోజిషన్ ఆఫ్ టైంని యూజ్ చేస్తాము. అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. ఎట్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం we use specific point of time. Before we use specific point of time. At అనేది మనం specific point of time కి before యూజ్ చేస్తాము. నెక్స్ట్, on. Before use days and dates. We use on before days and dates. Next, in. We use in before months, years, centuries and seasons. For example, I born in 1988. I shall go to Shimla in summer. I will meet you on Sunday. I met him 3 years ago. Dear children, observe here. I met him 3 years ago anali. Next, he has to complete the work in March. I shall meet for you till 3 p.m. I shall wait for you until you come. Here observe children, till, until. Till 3 p.m. Exact time. అంటే నేను till అంటే ఆ టైం వరకే, ఆ సమయం వరకే నేను నీ కోసము వెయిట్ చేస్తాను. until means unlimited. అంటే నువ్వు ఎంతసేపటికి వచ్చినా కూడా నేను నీ కోసము వెయిట్ చేస్తూనే ఉంటాను అని అనేటప్పుడు మనము until ని యూజ్ చేస్తాము. I shall wait for you until you come. Okay dear children. Observe here, on, మీద, in, లోపల. నెక్స్ట్, టు, beside, పక్కన. in front of, ముందు. behind, వెనుక. between, మధ్యలో. under, క్రింద. through, ద్వారా, లోపల, ద్వారా. around, చుట్టూ. సో డియర్ చిల్డ్రన్, ప్రెపోజిషన్స్ అనేవి మనకి ఇలా మనము ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డియర్ చిల్డ్రన్, యాడ్వర్బ్. క్రియా విశేషణం. క్రియా విశేషణము అంటే క్రియ యొక్క విశేషణము వివరించే పదము. A word or phrase that modifies or qualifies an adjective, verb or adverb. A word or phrase that modifies or qualifies an adjective, word or other adverb. సో క్రియ యొక్క విశేషణమును వివరించి చెప్పేటటువంటి ఎక్కువ చేసి చెప్పేటటువంటి పదాన్ని మనము యాడ్వర్బ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద హార్స్ రన్స్ క్విక్లీ. సో క్విక్ అంటే త్వరగా. క్విక్లీ మీన్స్
త్వరగా చేయటము, పని చేయటం, పరిగెత్తడం, త్వరగా పరిగెత్తడం, చాలా వేగంగా పరిగెత్తడము. ly యాడ్ చేయడం వలన మనకి ఆ గుర్రం అనేది చాలా వేగంగా, హార్స్ చాలా వేగంగా పరిగెత్తుతోంది అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. వర్బ్ యాడ్, యాడ్వర్బ్. సో అంటే వర్బ్ కి సంథింగ్ ఈజ్ యాడ్, ఒక విశేషణాన్ని యాడ్ చేయడం వల్ల అది మనకి యాడ్వర్బ్ అయిందని చెప్పేసి మనం ఈజీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రాణి స్పీక్స్ లౌడ్లీ. లౌడ్ గట్టిగా మాట్లాడుతుంది. లౌడ్లీ చాలా గట్టిగా మాట్లాడుతుంది. నెక్స్ట్, రమ ఈస్ కమింగ్ స్లోలీ. ఇక్కడ స్లో అంటే నిదానంగా వస్తుంది, చాలా నిదానంగా వస్తుంది. ఓకే, ఎలా వస్తుందిట? చాలా నిదానంగా వస్తుంది. స్లోలీ. ఓకే, స్లో. స్లోకి ly యాడ్ చేస్తే ఏమైంది? స్లోలీ, యాడ్వర్బ్. నెక్స్ట్, రాజు స్పోక్ సాఫ్ట్లీ. సాఫ్ట్ మీన్స్ చాలా సాఫ్ట్ మీన్స్ చాలా స్లో అంటే స్మూత్ గా, అంటే నొప్పించని ధోరణిలో అని. హియర్ ly యాడ్ చేయడం వల్ల సాఫ్ట్లీ అంటే చాలా నిదానంగా, చాలా సాఫ్ట్ గా, చాలా స్మూత్ గా మాట్లాడతాడట. సో హియర్ మనము ఏదైనా సరే ఒక వర్బ్ కి ly అనేది యాడ్ చేయడం వల్ల we add something, we modifies that. సో అంటే ఒక ఫ్రేజ్ ని తీసుకున్నట్లయితే దాన్ని మోడిఫై చేసి, క్వాలిఫై చేసి చెప్పడమే యాడ్వర్బ్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ here we have some examples on chart. I explained that. Adverbs, a word or phrase that modifies or qualifies an adjective, verb or other adverb or a verb. Example, gently, quickly, bravely, slowly. The horse runs quickly. Rani speaks loudly. Raju fought bravely. Rama is coming slowly. Ravi ate eagerly. Chiranjeevi spoke softly. Pooja plays Veena beautifully. Lalu ate the cheese greedily. Charan did his homework hardly. Harati feels hungrily. Dear children, observe here some of pictures we have. Reads carefully, walks slowly, sleeps quietly, sings beautifully, elegantly, happily, gently, hungrily, lazily, loudly, suddenly, hurriedly, generously, kindly, powerfully, gladly. So here observe, ప్రతి ఒక్క వర్డ్ కి కూడా we add ly. That is the specialty of adverb. Okay children, today's assignment, write down in your notebooks. Write any 20 sentences by using prepositions in your own sentences. In your own. Write any 20 sentences by using prepositions in your own. Okay children? Okay? Okay, thank you to giving this opportunity to me. We will meet in the next class.